ఈరోజు కంటక వాక్యం. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ప్రియులారా, దేవుడు మన బలహీనతలన్నింటినీ ఎరిగినవాడు. అందుకే మనం మన బలహీనతలను బట్టి కృంగిపోకుండా ఆ బలహీనతలను బట్టి సంతోషించువారమై ఉండాలి. అనేకులు వారి యొక్క బలహీనతలను బట్టి దేవుని సన్నిధికి దూరమైపోతారు. కానీ దేవుడు మన తండ్రి అయి ఉన్నాడని వారు గ్రహించాలి. మనం ఎటువంటి బలహీనతలు గలవారమై ఉన్నను దేవుని వైపు మన మనసును త్రిప్పుకొని ఆయన సహాయాన్ని పొందుకోవాలి. దీనిని గురించి పౌలు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన మనకు తోడయ్యుండి మనలను ఆదరిస్తాడు. ఆయనకు మనం లోబడినప్పుడు మాత్రమే మనం ఆయన ఆదరణను పొందుకోగలం. పౌలు వంటి గొప్పవాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా తనను తాను సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాడు. మనము కూడా ఆయన వలె పరిశుద్ధాత్మునికి లోబడి ఆత్మానుసారంగా జీవించుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము ప్రతిదినం పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధ మార్గంలో నడుచుకోవాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆదరణకర్త మీద ఆధారపడు వారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు ప్రతిదినం మనలను నడిపించునుగాక. ఆమేన్.